సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడి ఘటనను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దుబ్బాక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటాలను దగ్ధం చేశారు. కాంగ్రెస్ గుండాలు పెద్దలు మాజీ మంత్రులు హరిచంద్ర క్యాంపస్ పై దాడి చేయడం చాలా ఏమైనా చర్య దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తుండో అర్థమైతలేదు. హరిచంద్ర అంటే ఒక మంచికి మారిపోయారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యకర్త కూడా అపోజిషన్ లీడర్ కూడా ఎలాంటి హాని చేయలే. ఈరోజు కక్షపూర్వకంగా రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడము, కార్యకర్తలు రెచ్చిపోవడము, మరి బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి అధికారం ఏమో శాస్త్రం కాదు. రేపు ఇంకా 8 నెలలు అయింది, కానీ 4 ఏళ్ళు ఉండవచ్చు. తర్వాత వచ్చేది ఏ గవర్నమెంట్ అయినా నిన్ను కూడా అట్నే చేస్తారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. నువ్వు రెచ్చగొట్టే